మరొక ఎమ్మెల్యే ఉన్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మేడం చెప్పండి, అంటే ఆటో కార్మికులకు ఏదైతే మీరు 10,000 సాయాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలంటున్నారు, మరి ఇంకేమైనా ఆటో కార్మికుల తరఫున ఇంకేం డిమాండ్ వేరేది ఏం లేదండి. ఎందుకంటే ఆటో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు సహా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి కావచ్చు వాళ్ళది. తర్వాత ఈఎంఐ కట్టడానికి ప్రతి నెల కొంతమందికి అయితే అద్దెకు తీసుకుంటున్నారు ఆటోలు. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తూ తర్వాత వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదండి పరిస్థితి. ఆటో కార్మికులకి ఈ బడ్జెట్లో ఆటో వాళ్ళకి ఏదైతే ఫ్రీ బస్ పెట్టారో దానివల్ల ఆటో కార్మికుల కుటుంబాలు కొంత ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భంగా మొత్తానికి బడ్జెట్లో వాళ్ళకు ఆర్థిక సాయం కింద 10,000 కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రధాన డిమాండ్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలలో అసెంబ్లీకి చేరుకుని నిరసనగా అసెంబ్లీకి వెళ్లే ప్రయత్నంలోనే ఇక్కడ అసెంబ్లీలోకి అనుమతి ఆటోలో లేదు అని చెప్పేసి నిరసనలకు లేదని చెప్పేసి పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ కొంత తోపులాట లాంటి పరిస్థితి కూడా నెలకొన్న మొత్తానికి ఎమ్మెల్యేలు వాళ్ళ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆటో కార్మికులకు మద్దతుగా అసెంబ్లీకి చేరుకున్న పరిస్థితిని మాత్రం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడికి ఆటోలలోనే వాళ్ళు అసెంబ్లీకి నేరుగా చేరుకున్న పరిస్థితిని మాత్రం మనం చూసుకోవచ్చు. అయితే మొత్తానికి ఈరోజు అంటే నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానం ఈరోజు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉన్న కార్యక్రమం గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం కొనసాగే సమయంలో ఇక్కడికి ఎమ్మెల్యేలు ఆటోల్లో నిరసన తెలుపుతూ మనం చూసుకోవచ్చు. ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే ప్లకార్డులు తీసేసినాక అసెంబ్లీలోకి వెళ్తున్న పరిస్థితి.